హాయ్ గైస్, దిస్ ఇస్ థామస్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి ద సెనోరిటా. మీరు కనుక పార్ట్ 1 అనేది మిస్ అయినట్లయితే మీకు ఇది అర్థం కాదు. కాబట్టి మీరు ఫస్ట్ పార్ట్ అనేది చూసేసి తర్వాత ఈ పార్ట్ అయితే చూడటానికి ట్రై చేయండి. లాక్ చేసి ఉన్న కార్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ అమ్మాయి ఉండదు లోపల. ఎక్కడుంది అని వాళ్ళు చూస్తే తను ఆ కార్ డిక్కీలో అయితే ఉంటుంది. ఇప్పుడు తను సడన్గా అరుస్తూ మాంత్రికుడి భుజం మీద కూర్చొని తన ఒళ్ళంతా గోర్లతో గీకేస్తుంది. అప్పుడు తను అమ్మాయిని కిందికి పడేసి తన అసిస్టెంట్లతో సహా ఆ అమ్మాయిని చుట్టుముట్టేసి వాళ్ళ మంత్రాలతో భూమిలో పేర్కొని ఉన్న ఆ వేర్లతో ఆ అమ్మాయిని కాళ్ళు చేతులు మంత్రం చదువుతూ ఆ అమ్మాయిని ఆ వేర్లతో అయితే బంధిస్తారు. ఆ అమ్మాయి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది, నన్ను వదిలేయండి, నాకు చాలా పనుంది అని చెప్తూ తను అరుస్తూ వాళ్ళందరికైతే చెప్తుంది. ఇప్పుడు ఆ మాంత్రికుడు దేవుని విభూతిని ఆ అమ్మాయిపై చల్లుతూ ఇంకా దేవుని నీటితో ఉన్న తీర్థం కూడా ఆ అమ్మాయి మీదైతే చల్లుతారు. దానితో అమ్మాయి 2 గొంతులు వేసుకొని అరుస్తూ ఉంటుంది చాలా భయంకరంగా. ఎవరు నువ్వు? ఈ అమ్మాయిని నువ్వు ఎందుకు పెట్టావు అని మాంత్రికుడు ఆ అమ్మాయిని చెప్పితే అమ్మాయి ఒక్కసారిగా అరవడం ఆపేసి స్టాచ్యూలా నిలబడిపోయి జుట్టు విరబూసుకొని అమ్మాయి తన తల కిందకి చేసుకొని నిలబడి ఉంటుంది. మాంత్రికుడు తన అసిస్టెంట్లను దగ్గరికి వెళ్ళి చూడండి అని అంటాడు. అప్పుడు తన అసిస్టెంట్లు అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తనను తాకడానికి చేస్తే ఒక్కసారిగా అమ్మాయి గట్టిగా అరుస్తుంది. దానితో ఆ మాంత్రికులందరూ దూరంగా విసరబడతారు. అప్పుడు ఈ మాంత్రికుడు ఆ దేవుని విభూది మళ్ళీ తనపై చల్లగానే తనకు ఒక్కసారిగా తన బలం అయితే తక్కువైపోతుంది. తను మోకాళ్ళ మీద అయితే కూర్చొని ఉండిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయి 2 గొంతులు వేసుకొని నవ్వుతూ ఉంటుంది. అప్పుడు అది చూసి మాంత్రికుడు షాక్ అయిపోయి తీర్థాన్ని ఇంకా విభూతిని కూడా తన మీద మళ్ళీ చల్లడానికి చేస్తే చల్లేలోపు తను తన కిందున్న చెత్తను చుట్టూ సుడిలా తన శక్తితో చేసుకొని పెద్దగా అరుస్తూ ఇలా చెప్తుంది, నేను వెళ్తున్నాను, కానీ వెళ్ళిపోతున్నాను మాత్రం అనుకోకండి, నేను మళ్ళీ వస్తాను, మీ అంతు చూస్తాను అని ఒక్కసారిగా అరుస్తూ సుడి కిందికి పడిపోయి అమ్మాయి కూడా కిందికి పడిపోతుంది. ఒక నల్లటి ఆకారం అయితే గాల్లో వెళ్తున్నట్టు వాళ్ళందరూ గమనిస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళైతే ఆ పాపను ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్దామని చూస్తారు. అప్పుడు మాంత్రికుడు ఈ దెయ్యం వెళ్ళిపోయిందని మీరు అనుకోకండి, ఎందుకంటే తను మళ్ళీ వస్తాను అని చెప్పింది కాబట్టి మీ అమ్మాయికి ఎప్పుడైనా మళ్ళీ ఇలా జరిగిందంటే నాకు కబురు ఇవ్వండి అని చెప్పి వాళ్ళను అక్కడి నుంచి పంపిస్తాడు. అలా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులు మాత్రమే బాగుంటారు. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళు రాత్రి పడుకొని ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ పాప అయితే ఉండదు. అది గమనించిన ఆవిడైతే తన భర్తను లేపకుండా తను మాత్రమే లేచి పాప ఎక్కడుంది అనేసి వెతకడానికి వెళ్తుంది. అయితే స్టోర్ రూమ్ లో మాత్రం ఏదో వస్తువు కిందికి పడిపోయినట్టయితే సౌండ్ వస్తుంది ఆమెకు. అప్పుడు అక్కడ ఏముంది అనేసి ఆమె చూడటానికి అటువైపు వెళ్తే అక్కడ అటు సైడ్ వైపుగా తిరిగి అమ్మాయి ఏదో తింటూ ఉన్నట్టు సౌండ్ అయితే వస్తుంది. అప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మ సెనోరిటా అని తనను పిలిచినప్పుడు అమ్మాయి నోటిలో ఎలుకను తింటూ వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మ వైపు అయితే చూస్తుంది. ఒక్కసారిగా తను అరుస్తూ తన భర్తను పిలుస్తుంది. అప్పుడు తను వచ్చి చూస్తే అమ్మాయి ఫేస్ అయితే రక్తంతో తడిచి చాలా భయంకరంగా ఉంటుంది. తన ఫేస్ పై నుంచి బొద్దింక వెళ్ళినప్పుడు తనైతే ఆ బొద్దింకను పట్టుకొని ఒక్కసారిగా తన నోట్లో వేసుకొని తినేస్తుంది. అలా తను చేయడం అది చూసి భార్యాభర్తలు ఇద్దరు అమ్మాయిని బయటికి తీసుకెళ్దామని చూస్తే అమ్మాయి పక్కన ఒక గోడ ఉంటుంది. ఆ గోడ దగ్గర ఒక భయంకరంగా ఉండే ఒక నన్నైతే అక్కడ నిలబడి ఉంటుంది. చాలా భయంకరంగా కూడా అరుస్తూ ఉంటుంది. అయితే వీళ్ళైతే ఒకటి గమనిస్తారు, ఏంటంటే అసలు అమ్మాయిలో దయ్యం ఉంది అని అనుకుంటే బయటేమో అలా ఆ దయ్యం ఉంది, అంటే శరీరంలో ఉన్నది ఆ నన్ యొక్క కూతురు అనేసి వీళ్ళైతే గమనిస్తారు. అంతలో అతను తన భార్యను తీసుకొని మాంత్రికుని దగ్గరికి వెళ్ళి తనను తీసుకుని వస్తాడు. అప్పుడు మాంత్రికుడు వాళ్ళింట్లో ఒక పెద్ద దిగ్బంధన చక్రం అయితే వేస్తాడు. అమ్మాయి ఫోటో మీద మంత్రించిన దేవుని తీర్థం విభూతి అండ్ అలాంటివి చాలా మంత్రించినవి అయితే అమ్మాయి ఫోటో మీద చల్లుతాడు. అమ్మాయి గాల్లో నుండి అరుస్తూ గిలగిలా కొట్టుకుంటూ అలా పై నుంచి అమ్మాయి అయితే ఆ చక్రంలోకి వచ్చి కూర్చుంటుంది. అలా మాంత్రికుడు తన మీద చల్లుతూ ఉంటే తన అసిస్టెంట్లు ఆ అమ్మాయి చుట్టూ నిలబడి గట్టిగా మంత్రం అయితే చదువుతూ ఉంటారు. అమ్మాయి ఇంకా మాంత్రికుడు చదివే ఆ మంత్రంతో ఇద్దరు గాల్లో లేస్తారు. అమ్మాయి గిలగిలా కొట్టుకుంటూ తన శరీరంలో ఉన్న ఆ దయ్యం అయితే భయంకరమైన నల్లటి ఆకారంతో ఉన్న దయ్యం బయటికి వస్తుంది. దయ్యం ఒక్కసారిగా విధ్వంసంలా పేలిపోతుంది. అమ్మాయి సేఫ్ అవుతుంది.
ఈ స్టోరీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ స్టోరీస్ ఈ వీడియోలు వర్త్ ఇట్ అని అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.